దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక ఉన్నవాడే నీతిమంతుడు చేసే మొట్టమొదటి పని. దుష్టులు ఏ ఆలోచనతో ఉంటారో ఆ ఆలోచనని మెలకువగా ముందుగానే పసికట్టి ఆ దుష్టుల ఆలోచనని తన ఆలోచనలోకి తీసుకోకుండా ఉన్నవాడే నీతిమంతుడు చేసే పని. రెండవది వచ్చేసి పాపుల మార్గము నిలబడు. మూడవది వచ్చేసి అపహాసకులు కూర్చున్న చోటన కూర్చొని దేవుని గురించి కానీ, మనుషుల గురించి కానీ, మరికెవరి గురించి అయినా అపహాసించుకునే వ్యక్తుల మధ్య అక్కడ కూర్చోడు. అతనే నీతిమంతుడు చేసే పనులు. హల్లెలూయా. రెండో విషయం వచ్చేసి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడి యొక్క లక్షణాలు. నీతిమంతుడు ఏ పని అయితే చేస్తాడో ఆ నీతిమంతుడికి ఉన్న లక్షణాలు ఏంటంటే నిత్యము దేవుని వాక్యమును చదువుట, ధ్యానించిన దాన్ని ఆనందించుట, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆనందిస్తూ ధ్యానిస్తూ ధన్యుడుగా ఎంచబడతాడు. ఒక ధన్యుడు అంటే నీతిమంతుడు చేసే పని నిత్యము దేవుని వాక్యమును చదవటం, దాన్ని ధ్యానించిన దాన్ని ఆనందించడం చేస్తాడు. మూడవది వచ్చేసి ధన్యునికి వచ్చు ఫలాల గురించి చెప్తున్నాడు. అతడు నీటి కాలువల యోరను. అతడు నాటే ఒక మొక్క కావచ్చు. ఆత్మీయ విశ్వాసంలో నువ్వు ఆత్మీయ విత్తనం వేయచ్చు. దానిని ఒక నీటి కాలువల యోర, కాలువల అంటే ఒక కాలువ కాదు, ఎన్నో కాలువల యోర అక్కడ నాటబడితే అది ఆకు వాడక, తన ఆత్మీయ జీవితం వాక్యముతో కట్టబడితే ఆకు వాడక, ఎప్పుడు అది ఆకు వాడదు. ఆ ఆత్మీయ విశ్వాసం తన కాలమందు ఫలమిచ్చు అంటే తన ఆత్మీయ విశ్వాసంలో, తన ఆత్మీయ పోరాటంలో ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ ఫలమును ఎప్పుడు ఉపయోగించాలో ఆ దేవుడు చెప్తున్నాడు. కోపగించుకునే సమయంలో కోపగించుకోవడం, ఆశీర్వాదం పొందే సమయంలో ఆశీర్వాదం పొందటం, దీవెన పొందే టైంలో దీవెన పొందటం.